ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఐఎల్స్ జిఆర్ఈ జీమాట్లో ఇంగ్లీష్ పేపర్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇందులో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎల్స్ తీసుకోండి. ఐఎల్స్ తీసుకుని కెనడా ఆస్ట్రేలియా వెళ్ళాలనుకున్న స్టూడెంట్కి బ్రాడ్లీ ఈ టెస్ట్ ఫార్మాట్ రీడింగ్, కాంప్రిహెన్షన్, రైటింగ్, స్పీకింగ్ అని ఉంటుంది అండ్ బ్యాండ్ బేస్డ్ స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో వీళ్ళకి 6.5 అంటే 7 or 7.5 అన్న స్కోర్ అచీవ్ చేయాల్సి ఉంటుంది ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై ఫర్ అకాడమిక్ వీసా ఆర్ మేబీ ప్రొఫెషనల్ వీసా. ద పాయింట్ ఏంటంటే, ఈ ఫార్మాట్ ఇలా ఉంటుంది. బ్రిటిష్ కౌన్సిల్ అన్న సంస్థ ఐఎల్స్ కండక్ట్ చేస్తుంది, ఫార్మాట్ చెప్పింది అండ్ స్కోర్ చెప్తుంది 7 or 7.5 మీరు అచీవ్ చేయాలని. ఈ ఐఎల్స్ స్కోర్ని ఎలా అచీవ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఐఎల్స్ అనగానే మనకి 30-day కోర్సెస్, బుక్స్, ఇన్ఫ్యాక్ట్ బ్రిటిష్ కౌన్సిల్ది ఓన్ మెటీరియల్ కూడా ఉంది. ఇది సిడి బేస్డ్ అండ్ మెటీరియల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ వెరీ గుడ్ కాంటెంట్. ఒక స్టూడెంట్ని ఈ ఫార్మాట్కి రెడీ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది కొందరికి వర్కౌట్ అవ్వదు, కొందరికి వర్కౌట్ అవుతుంది. ఎవరికి చెప్తాను, ఫస్ట్ ఎవరికి వర్కౌట్ అవుతుంది అని చెప్తాను. ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఎవరైతే ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రొఫిషియన్సీ సంపాదించుకున్నారో, రైటింగ్ ప్రొఫిషియన్సీ కూడా సంపాదించుకున్నారు, వాళ్ళకి ఐఎల్స్ అనే టెస్ట్ అవగాహన లేదు. అసలు ఈ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఎలా అపియర్ అవ్వాలి, ఒక్కొక్క కేటగిరీలో ఈ టెస్ట్ ఎలా ఇవ్వాలి అన్న అవగాహన సంపాదించుకుని ఓకే ఈ టెస్ట్కి ఇలా ప్రిపేర్ చేయొచ్చు అని సెల్ఫ్ స్టడీ మెటీరియల్స్ కొనుక్కుంటారు. అది ఐఎల్స్ కోచింగ్ మెటీరియల్ ఉంటుంది, ఒక సమ్టైమ్స్ బ్రిటిష్ కౌన్సిల్ మెటీరియల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది తీసుకుని వాళ్ళు ఒక 30 days నిష్టగా కూర్చుని సెల్ఫ్ ప్రిపేర్ అవుతారు. వీళ్ళకి ఇది కరెక్ట్ సొల్యూషన్. సమ్టైమ్స్ కొందరు ఐఎల్స్ కోచింగ్ సెంటర్ పోతారు, వాళ్ళు కూడా ఒక మెటీరియల్ ఫాలో చేస్తూనే Day 1, Day 2, Day 3, Day 4 అని కరిక్యులం ఉంటుంది. ఆ 30 daysలో కోర్స్ ఫినిష్ చేస్తారు, అది కూడా కరెక్టే. ఇలాంటి వాళ్ళకి అది కరెక్ట్ సొల్యూషన్. వాళ్ళ ఐఎల్స్ ఫార్మాట్ మంచి అవగాహన సంపాదించుకుని నా ప్రొఫిషియన్సీని ఇలా ఎగ్జిబిట్ చేయాలా టెస్ట్ అయ్యేటప్పుడు అని వాళ్ళకి అర్థమైపోతుంది అండ్ వాళ్ళు క్వాలిఫై కూడా అవుతారు. నాట్ జస్ట్ 6 or 7.5 అని కాకుండా 8, 9, 10 బ్యాండ్ కొట్టే వాళ్ళు కూడా ఉంటారు. బికాస్ వాళ్ళకి ఆల్రెడీ ప్రొఫిషియన్సీ వచ్చు కానీ ఫార్మాట్ అవగాహన లేకుండే, అది ఇప్పుడు సంపాదించుకున్నారు. ఇది వీళ్ళకి కరెక్ట్ ఉంటుంది. ఎవరికి రాంగ్ ఉంటుంది అప్రోచ్ అని చెప్తాను. ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే ఏదైనా స్టూడెంట్ అక్కడ పోయి సెటిల్ అవుదామని అనుకున్నా, జాబ్ కోసం ట్రై చేస్తున్నా ఆర్ ఈవెన్ అకాడమిక్స్ కోసం ట్రై చేస్తున్నా, వీళ్ళు ప్రయత్నించే ప్రాసెస్లో మిస్టేక్ ఏమవుతుందంటే, వీళ్ళకి ప్రొఫిషియన్సీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫిషియన్సీ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే నేను అనుకుంది వితౌట్ గ్రామర్ మిస్టేక్స్ ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతానా, రాయగలుగుతానా, కమ్యూనికేట్ చేయగలుగుతానా, దీని ప్రొఫిషియన్సీ అని అనుకుందాం. ఓకే, ద మోస్ట్ బేసిక్ డెఫినేషన్. ఈ ప్రొఫిషియన్సీ లేకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఫార్మాట్ అవగాహనని సంపాదించుకుంటారు. ఐఎల్స్ అంటే ఏంటి, ఎవరు కండక్ట్ చేస్తారు, సంవత్సరాలకు ఎన్నిసార్లు అవుతాయి, ఏమేమి ఉంటాయి, 7 బ్యాండ్ కొట్టాలంటే ఒక్కొక్క బ్యాండ్లో ఎంత చేస్తే నాకు 7 వస్తుందని ఈ క్యాలిక్యులేషన్స్, ఈ ఫార్మాట్ ఇవన్నీ చేస్తుంటారు. బేసిక్ ఏంటి, ప్రొఫిషియన్సీ లేకుండా ఈ టెస్ట్ ఫార్మాట్ ఎలా, ఈ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తాయి, ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి, ఎన్ని బిట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అని తెలుసుకుని ఎన్నిసార్లు రాసినా వస్తుందా, రాదు. ఇప్పుడు ఫ్రాంక్గానే చెప్తాను, నాకు ఎన్నో స్టూడెంట్స్ కాల్ చేస్తారు, ఐఎల్స్ కావాలి కోచింగ్ మీరు ఇస్తారా అని. ఐఎల్స్ కోచింగ్ అండ్ సపరేట్గా మేము ఇవ్వట్లేదు. ఎందుకు, నేను ఎక్కడ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇంగ్లీష్, ఐఎల్స్ ఇంగ్లీష్, జిఆర్ఈ ఇంగ్లీష్, జీమాట్ ఇంగ్లీష్ అని అట్లా ఎక్కడ చెప్పుకోలేదు. వి ఓన్లీ కాల్ ఇట్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఎందుకు ఇలా చెప్తామంటే, బేసిక్గా ఒక స్టూడెంట్కి, ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని తీసుకోండి మీరు, ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి ప్రొఫిషియన్సీ ఉంది, సంపాదించుకున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వలన, వాళ్ళ టీచర్స్ వలన, వాళ్ళు పడిన కష్టం వలన వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళ రీడింగ్ అన్నా, కాంప్రిహెన్షన్ అన్నా, వొకాబులరీ అన్నా, సెంటెన్స్ ఫార్మేషన్ అన్నా ఒక హై స్టాండర్డ్లో ఉంది ఆల్రెడీ. వీడికి కేవలం ఈ గేమ్ ఎలా ఆడాలని తెలుసుకుంటే వాడు ఐఎల్స్ ఆడుకుంటాడు. ఇప్పుడు నేను స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకుని, నా ఇంగ్లీష్ టీచర్స్ వల్ల నాకు ఈరోజు ఇంగ్లీష్ వచ్చింది. 100% నేను వాళ్ళని బ్లేమ్ చేస్తాను. నాకు ఈరోజు ఇంగ్లీష్ వచ్చిందంటే దే ఆర్ ద రీజన్. వాళ్ళు నాకు ఇచ్చిన ఇంగ్లీష్ శిక్షణతో నేను యూట్యూబ్ ఛానల్ చేసుకుంటానా, జిఆర్ఈ రాసుకుంటానా, గ్రూప్స్ రాసుకుంటానా, ఐఎల్స్ రాసుకుంటానా, ఒక బుక్ ఆథర్ అవుతానా, బ్లాగర్ అవుతానా, పబ్లిక్ స్పీకర్ అవుతానా, ఇవన్నీ మన చాయిసెస్. ఈ చాయిసెస్ దేనిపైన వచ్చింది, మన స్కిల్ పైన వచ్చింది. సో
సో నేను ఎలా ఆలోచిస్తానంటే ఈ ఇంగ్లీష్ కాదు, ఇది ఒక స్కిల్. ఈ సామర్థ్యం వీళ్ళ చేతిలో పెడితే వీళ్ళు కూడా ప్రొఫెషనల్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతారు కదా. కానీ ఒక తెలుగు మీడియం స్టూడెంట్కి ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు జాబ్, మ్యారేజ్, బయట కంట్రీకి వెళ్ళడం ఇలా ప్లాన్ చేసేటప్పటికి ప్రాబ్లం అవుతుంది. ప్రమోషన్ అనుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఏం చేస్తారు? 30 daysలో నా ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారని చూస్తారు. తరతరాలుగా ఎన్ని సంవత్సరాలుగా చేసిన మిస్టేక్స్, పోగొట్టుకున్న ఫౌండేషన్ 30 రోజుల్లోనే ఎలా వస్తుంది? రాదు. నేను కూడా 11 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేర్పించిన రోజులోనే 30 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చెప్పిన రోజులోనే, కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేకపోతుండే. నేర్పించాను, వాళ్ళు ఏదో నేర్చుకున్నారు, సంతోషం, తృప్తి చెందారు, బాగుంది. కానీ నిజంగానే వాటికి స్పీకింగ్ రాలేదు కదా, వాడు ప్రొఫిషియన్సీ సంపాదించుకోలే కదా. అప్పుడు నేను ఆలోచించాను, ఏ పని చేస్తే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ కూడా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతాడో ఆ పని చేపిస్తా. ఆ పని ఎంత పని అన్నా కానీ, ఏమన్నా కానీ అది చేపించేసి వీళ్ళ చేతులు ఇచ్చేసాక, నేను 10th క్లాస్ నుంచి స్కూల్లో బయటపడేటప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా బయటపడ్డాను. నేను స్పీకింగ్ అయినా రైటింగ్ అయినా నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండింది, బికాస్ ఆఫ్ మై స్కూల్ అండ్ మా స్కూల్లో నేను చేసిన యాక్టివిటీస్. ఇదే ఎన్వైరన్మెంట్ ఒక తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఎందుకు జరగట్లేదు? సరే జరగలేదు, తెలుగు మీడియం స్కూల్ వలనో, లేకపోతే వీడు లేజీ ఉండాడో, లేకపోతే ఆమె చదువుకోలేదో, వాట్ ఎవర్, లాస్ట్కి అయితే అవ్వలేదు, ఫౌండేషన్ పోయింది. ఇప్పుడు కలగజేయాలంటే ఏం చేయాలి అని అనుకునే కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని డెవలప్ చేసినాం. సో ఐఎల్స్కి ప్రిపేర్ అవుతున్నా, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేనికి ప్రిపేర్ అవుతున్నా, నేను ఎలా ఆలోచిస్తానంటే ఎగ్జామ్ ఫార్మాట్ నేర్చుకుని ప్రతి సంవత్సరం మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ప్రొఫెషన్సీ రాదు. మీరు సొంతంగా సెల్ఫ్ ప్రొఫెషన్ అనేది సంపాదించుకోవాలి. అప్పుడు మీరు అది చేయగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు ఇన్ ఇంగ్లీష్. కాబట్టి కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో 10 months టైం పడుతుంది, పర్వాలేదు, 10 months టైం చేద్దాం. ఎక్కడ ఇన్స్టిట్యూట్ అవుతుంది, నేను ఇన్స్టిట్యూట్ పెట్టుకుని 10 months ఎవరు రాలేడు, ప్రాక్టికల్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇలా కాకుండా అందరు వాళ్ళ ఇంట్లో వండుకొని కన్వీనియంట్గా నేను చెప్పిన పని చేస్తే గతంలో పోగొట్టుకున్న 10 సంవత్సరాల స్కూల్లో పోగొట్టుకున్న ఫౌండేషన్ ఇక్కడ కవర్ అవుతుంది అన్నట్టు క్రియేట్ చేసినాం. దీన్ని కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని అంటున్నాము. బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్ కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్, స్పీకింగ్, ఈ మొత్తం ఫార్మాట్ ఇలా ఉంది. ఈ మొత్తం ఫార్మాట్ ఇలా మనము కవర్ చేయాలి. ఈ మొత్తం ఫార్మాట్ మనం కవర్ చేస్తే మీరు హోంవర్క్ చేస్తూ ఉండాలి. Globalization is a result of advances in communication, transportation, information technologies. It describes the growing economic, political, technological, and cultural linkages that connect individuals, communities, businesses, and governments around the world. Distant events often have an immediate and significant impact, blurring the boundaries of our personal worlds. Items common to our everyday lives, such as the clothes we wear, the food we eat, and the cars we drive, are products of globalization. ప్రతిరోజు వారానికి 5 క్లాసులు ఉన్నాయి. మనకి యాప్ ఉంది, ఒక వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు. వాళ్ళ స్టూడెంట్ నేర్చుకుంటారనమాట. హోంవర్క్ నాకు వాట్సాప్లో సబ్మిట్ చేయాలి. ఎందుకు ఈ హోంవర్క్ చేయమని అంటున్నా, మీరు స్కూల్స్లో ఏమైతే మిస్ అయ్యారో అది ఇక్కడ కవర్ అవుతుంది. అక్కడ మిస్ అయ్యారు, ఇక్కడ చేపిస్తున్నా. ఇది కూడా చేయలేను అంటే మళ్ళీ దీన్ని మించి మీకు ఏదో ఒక సొల్యూషన్ రావాలి. బట్ ఐ బిలీవ్ దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్. మీరు వెతుకుతున్న ఇంగ్లీష్ నాకు ఎలా వస్తుంది, ఏ పని చేస్తే ఇంగ్లీష్ వస్తుంది, అది ఇదే. ఇలా చేయండి. ఇలా చేసి మీరు రైటింగ్ ప్రాజెక్ట్ స్థాయి వరకు వస్తారు, అప్పుడు సొంతంగా రాయండి. స్పీకింగ్ ప్రాజెక్ట్ స్థాయి వరకు వస్తారు, అప్పుడు సొంతంగా రాయండి. ఇలా మనము ముందుకు వెళ్ళాలి. దిస్ ఈజ్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఈ కోర్స్ని ఇలా తీసుకుని, ఎస్ సార్ మాకు అర్థమైంది మీరు చెప్పిన కాన్సెప్ట్, ఎన్ని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేసినా నాకు ప్రొఫిషియన్సీ సంపాదించుకోకుండా నేను మోడల్ పేపర్స్ చేస్తుంటే నాకు ఎట్లా వస్తుంది, మీరు చెప్పేది కరెక్టే, నాకు అర్థమైంది. ప్రొఫిషియన్సీ సంపాదించుకున్న తర్వాత మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ ప్రొఫిషియన్సీ కూడా ఉంది, ఫార్మాట్ కూడా అర్థమైంది. కాబట్టి ఏ ఎగ్జామ్ అన్నా మనం క్రాక్ చేయొచ్చు అన్న లాజిక్ మీకు అర్థమవుతుంది. ఇలా మీకు అర్థమై ఎస్ ఐఎమ్ కమిటెడ్ స్టూడెంట్, తెలుగు మీడియం స్టూడెంట్, అండ్ నేను ఇప్పుడు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ప్రొఫిషియన్సీ సంపాదించుకోవాలి అండ్ దానికోసం నేను హోంవర్క్ చేయడానికి రెడీ. అలా మీరు కమిటెడ్ అండ్ రెడీ ఉంటే అండ్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ అండ్ టేక్ అడ్మిషన్ ఇన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్.